ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు కిషన్ కేతు అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సందర్శించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆ రోజుల్లో 1,00,000 ఎకరాలకు నీరు అందించే విధంగా ఆనాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే వరకు నీరు అందించే విధంగా ప్రణాళికలు తయారు చేసి నీరు అందిస్తామన్నారు. వ్యవసాయం కోసం వదిలే నీటితో 25% విద్యుత్ తయారు చేయవచ్చని, విద్యుత్ తయారు చేసేటప్పుడు పొల్యూషన్స్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు అభినందించారు. నిజాం సాగర్ రేపు సాయంత్రం వరకు 16 TMC దాని కెపాసిటీ ఫిల్అప్ అవుతుంది. అదే విధంగా మేము కలెక్టర్ గారు, సిపి గారు, మాతోని ప్రజాప్రతినిధులు, చైర్మన్లు అందరూ వచ్చారు. శ్రీరామ్ సాగర్ పెద్ద ప్రాజెక్టు కాబట్టి 90 TMCల ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ కూడా గత 2 రోజుల నుంచి మనకు వాటర్ ఎక్సెస్ అయింది. 2 లక్షల TMCలు వదిలేస్తా ఉన్నాం. అంటే మన కెపాసిటీ సరిపోయింది, ఎక్సెస్ అయిన వాటర్ ని వదిలేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా వాటర్ గురించి ఏం సమస్యలు లేవు. మనం ఇంకొక గ్యాప్ పెట్టుకున్నాం, ఒక 8 TMC గ్యాప్ పెట్టుకొని ఎక్కడైనా బ్యాక్ వాటర్ తోటి పంటలు కానీ గ్రామాలు ఎఫెక్ట్ కావద్దన్న ఉద్దేశంతో పెట్టినాం. తప్పనిసరిగా ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడే చెప్తా ఉండ్రి 4 లక్షలు వస్తున్నాయని. 4 లక్షలు వచ్చినా మనకి ఏం ఆందోళన లేదు. మనం ఇక్కడ ఎంత వదిలినా 7 lakhs వదిలినా ఒక గ్రామానికి ఎఫెక్ట్ కాదు, ఒక వ్యవసాయానికి కూడా ఎఫెక్ట్ కాని విధంగా అప్పుడు ప్లాన్ ఫుల్ అయిపోయింది. అదే విధంగా పవర్ మనకు అన్నిటికంటే మెయిన్ సమస్య, వర్షాలు వస్తే కోల్ వెళ్ళది, పవర్ ప్రాబ్లం వస్తుందని అనుమానాలు ఉంటుండే. దానికి అప్పుడు మన టెక్నాలజీ ఇంజనీర్స్ వాళ్ళు వాటర్తో హైడ్రో పవర్ జనరేషన్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ 4 యూనిట్లు 36 మెగావాట్